గ్లోబల్ సమ్మిట్ లో ఎన్ని కంపెనీల పెట్టుబడులు వచ్చినాయి అనేసి హరీష్ రావు గారు అడిగితే మీ హయాంలో ఎన్ని వచ్చినాయో చెప్పుండ్రని ఇలా వాళ్ళు మంత్రులతో తిట్టిస్తుండ్రు. ఆడ చెప్పే ముఖం లేదు. ఇలా 1000 కోట్లు ఇచ్చిండ్రు. మీరు 1000 కోట్లతో ఏం చేస్తారో చెప్పుండ్రు, ఏం చేయాలనో చెప్పుండ్రు అంటే మీరే డిసైడ్ చేసుకొని చెప్పుండ్రు. అంటే ముఖ్యమంత్రి గారికి, ఈ క్యాబినెట్ కు, ఈ ప్రభుత్వానికి ఒక వీటిని ఎట్లా నిర్వహించాలన్నటువంటి విధి విధానాలు అనేవి లేవనేది చాలా క్లారిటీగా అర్థమైతే ఉన్నది. ప్రభుత్వాన్ని ఎట్లా నిర్వర్తించాలి, ఎట్లా నడపాలి, అసలు వీళ్ళకు భవిష్యత్ ప్రణాళిక ఏంది, అసలు వాటి మీద అవగాహన లేకుండా 1000 కోట్లు ఇస్తున్న పండగ చేసుకుపోయి ఏం పండగ చేసుకోవాలి? పేద విద్యార్థులు అంటే నాకు కన్సెంట్ ఉంది. ఏం కన్సెంట్ ఉంది? ముఖ్యమంత్రి గారు కరెక్ట్ గా 15 రోజుల కింద యూనివర్సిటీలో నల్లాలల్ల నీళ్లు వస్తలేవని పురుగులన్నం పెడుతురని ధర్నాలు చేసిండ్రు. ఆ విద్యార్థులతో మాట్లాడి ఉస్మానియా యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాల గురించి మాట్లాడుతున్నారు కదా, అంతర్జాతీయ ప్రమాణాల గురించి మాట్లాడే ముందు యూనివర్సిటీలో నాణ్యమైనటువంటి భోజనం, గురుకులాలలో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్లలో మీరు అన్నం పెడతారు, అది వేరే విషయం. గురుకులాల విశ్వవిద్యాలయాన్ని కంప్లీట్ గా మీరు నాశనం పట్టించారు. 2 ఏళ్లలో 202 గురుకులాల నుంచి 1022 గురుకులాలకు పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అంతర్జాతీయ ప్రమాణాలు పెంచినటువంటి కేసీఆర్ గారిది. అయితే ఈ 2 సంవత్సరాలలో గురుకులాలలో విద్యా వ్యవస్థను పూర్తిగా బస్టు పట్టించిండ్రు. అక్కడ భోజనం పెడతలేరు, 3 పూటలు అన్నం పెడతలేరు. మీరు పురుగుల అన్నం పెడుతుండ్రు, మెరిగల అన్నం పెడుతుండ్రు, రాళ్లతో అన్నం పెడుతుండ్రు, ఉడకనన్నం పెడుతుండ్రు, నీళ్ల చారు పెడుతుండ్రు. ఇప్పుడు ఇలా యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు అందరూ రీసెర్చ్ స్కాలర్స్, వాళ్ళు కూడా ఏం ధర్నాలు చేస్తుండ్రు? మాకు నాణ్యమైన భోజనం పెట్టండి, పురుగుల అన్నం పెట్టకండి అని ధర్నాలు చేస్తుండ్రు. మీ కన్సెంట్ ఉంటే ఏడుండాలే? పేద విద్యార్థులు యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారు కదా, ఆ విద్యార్థుల పట్ల మీకు కన్సెంట్ ఉంటే, అరే ఎందుకు ఆ విద్యార్థులు భోజనం లేకుండా పురుగులన్నం కోసం ధర్నాలు చేస్తున్న ఒకరోజు రివ్యూ చేసిండా ముఖ్యమంత్రి గారు? మరి యూనివర్సిటీకి వెళ్తుండ్రు, యూనివర్సిటీకి వెళ్లే ముందైనా కనీసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, వాటి మీద మీరు రివ్యూ చేసుకోకుండా మీరు ఏదో మాట ఇచ్చినాం కాబట్టి 1000 కోట్లు ఇచ్చినాం పండగ చేసుకో, ఏదో సినిమా డైలాగ్ లెక్క ఏం పండగ చేసుకుంటూ చేసుకోండి. ఈ 1000 కోట్లల్లా నిజంగా వచ్చేదంతా పోయేదంతా ఇట్లా ఎంతమందిని మోసం చేస్తారు?